హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 4 days హాలిడేస్ వచ్చిందని మేము ఏదైనా లాంగ్ ట్రిప్ ప్లాన్ చేసాము. సో భద్రాచలం వెళ్దామని డిసైడ్ చేసాము. ఆన్ రోడ్లో భద్రాచలం వెళ్దామని డిసైడ్ అయింది. ఇది ఖమ్మం రోడ్ పైన వెళ్తున్నాము, మొత్తం హైవే. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఈ వేలో వెళ్ళొచ్చు. మొత్తం హైవే కాబట్టి బాగుంటుంది, రోడ్స్ కూడా సీనరీస్ కూడా బాగుంటాయి వెళ్ళేటప్పుడు. మేమైతే మార్నింగ్ 11:30 స్టార్ట్ అయినాము. ఇప్పటి వరకు అయితే హాఫ్ వచ్చినాము. సరే ఇంకా లంచ్ టైం అయిందని దాబా కాడ ఆపినాము. దాబా కూడా బాగానే ఉండే, సీనరీస్ అంతా బాగానే ఉండే. ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే బాగుంది, చల్లగానే ఉంది. మేమైతే పన్నీర్ కర్రీ ఇంకా బటర్ నాన్ ఆర్డర్ ఇచ్చినాము. సో టేస్ట్ యావరేజ్గానే ఉండే, మీరు ట్రై చేయండి ఒకసారి. ఇంకా తిని మళ్ళీ మేము స్టార్ట్ అయినాము. ఈ ఖమ్మం రోడ్ అంతా బాగుండే, కొంచెం ఫారెస్ట్ ఏరియా లాగా వచ్చింది. ఇంకా ఇది 1 way మొత్తము, అంటే మొత్తం ఏం 1 way ఉండదు, కొన్ని జాగాలో 1 way ఉంటుంది. అండ్ పొలాలు కూడా వస్తూ ఉంటాయి, బాగా ఎంజాయ్ చేయొచ్చు మనము. ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇంకా మంచి వ్యూస్ ఉంటాయి. మనం వెళ్ళే దారిలో మంకీస్ కనిపిస్తాయి. మనం ఆగి ఫుడ్ ఇవ్వద్దు వాటికి, అది డేంజర్ అనమాట. ఒకటి ఇస్తే అన్నీ వచ్చేసాయి. సో స్లో డౌన్ చేసుకొని వెళ్ళొచ్చు. మనం సగం వెళ్ళే దారి అంతా ఫారెస్ట్ ఏరియానే అనమాట. ఇంకా వ్యూస్ కూడా బాగుంటాయి ఫారెస్ట్ వెళ్తుంటే. ఫైనలీ మేము భద్రాచలం రీచ్ అయిపోయాము ఆఫ్టర్ 6 hours తర్వాత. ఇంకా ఈ బ్రిడ్జ్ పైన 2 minutes ట్రావెల్ ఉంటుంది, గోదావరి నది అనమాట. సో వ్యూస్ అయితే చూసుకోవచ్చు. తానిష కళ్యాణ మండపంలో రూమ్స్ అనేది అలౌట్ చేస్తారు. మేము నైట్ ఇక్కడ రూమ్ తీసుకొని ఫర్ 1 night స్టేయింగ్ 500 అనమాట. ఇంకా మేము నైటే దర్శనం చేసుకొని ఇక మార్నింగ్ బయలుదేరినాం ప్రసాదం తీసుకొని. కానీ ఇంకా వ్యూ కూడా చూడండి, ఇట్లా ఫ్రంట్ నుంచి పోతే గుడి వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ అనేది ప్రసాదం ఇస్తారు. ఇక సైడ్లో అంతా షాపింగ్స్ చేసుకోవచ్చు. నైట్ అంతా ఉంటుంది షాపింగ్, 24 hours. ఈ గుడి అన్నది రామదాస్ గారు కట్టించారు 17th centuryలో. ఇంకా లోపల దర్శనం మాత్రం 10 minutes పడుతుంది దర్శనం చేసుకోనికి. అంతా బాగుంది పైన కూడా. ఇంకా ప్రసాదం తీసుకొని మేము పాపికొండలకి స్టార్ట్ అయినాము. ఈ పాపికొండల ప్యాకేజ్ ఏంటంటే ఒక పర్సన్కి 1200 ఉంటుంది. ఫుడ్, బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ స్నాక్స్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు. ఇది చేసుకోవాలంటే ముందు రోజు నైటే మనం బుక్ చేసుకోవాలా. సో ముందు రోజు నైట్ బుక్ చేసుకుంటే నెక్స్ట్ మార్నింగ్ వెహికల్ ఉంటుంది, ఆ వెహికల్లో మనల్ని తీసుకొని వెళ్తారు. అక్కడికి రీచ్ కానికి మ్యాక్స్ 2 hours పడుతుంది. సో మీ ఓన్ వెహికల్ ఉన్నా కానీ మీ ఓన్ వెహికల్లో వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఇన్ టైంలో ఉండాలా, ఇన్ టైంలో లేకపోతే మాత్రం బోట్ వెళ్ళిపోతుంది. ఇక్కడ మీ ఓన్ వెహికల్ కాకుండా ఇంకా వాళ్ళ వెహికల్ అయితే ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు 300. టోటల్ 1500 అవుతుంది ప్యాకేజ్ మొత్తం. ఇంకా వెళ్ళేటప్పుడు అయితే ట్రిప్ చాలా బాగుంటుంది, మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. సో ఈ పాపికొండల ట్రిప్ మొత్తం 4 hours ఉంటుంది. బోట్ ఎక్కినాక మనకు అసలు మొబైల్ నెట్వర్క్ అనేది ఏముండదు. 4 hours అయితే మనకు ఏం బోర్ కొట్టకుండా వాళ్ళైతే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. ఇంకా లాస్ట్ మనం అయితే వచ్చేసినాము గండిపోచమ్మ బోటింగ్ పాయింట్. సో ఈ బోటింగ్ పాయింట్ అనేది గండిపోచమ్మ అని పిలుస్తారు. ఇక్కడ నుంచి మనం పాపికొండలకి స్టార్ట్ అవుతాము. సో ఇక నిన్న మనం బుక్ చేసుకున్న కాడ మనకు ఒక స్లిప్ ఇస్తారు. ఎంతమంది ఉంటే అంతమందికి స్లిప్ ఇస్తారు.
ఆ స్లిప్ తీసుకొని మనం బోట్ ఎక్కే ముందు వాళ్ళకి చూపిస్తే మనల్ని ఆ బోట్లోకి తీసుకొని వెళ్తారు. ఇదంతా మనం బుక్ చేసిన వాళ్ళే తీసుకొని వెళ్తారు. అదే ఓన్ వెహికల్ అయితే మనమే వెళ్ళి ఏ బోటో చెక్ చేసుకొని ఆ స్లిప్ తీసుకొని ఆ బోట్ ఎక్కాలా. ఇదంతా ఎందుకులే అని మేము మొత్తము ప్యాకేజ్తోనే వెళ్ళిపోయినాము. వాళ్ళే వెహికల్ తీసుకొని మొత్తం ఇట్లా వాళ్ళే చేసిండ్రు. వాళ్ళే దగ్గరుండి బోట్ ఎక్కిస్తారు. సో ఇంకా రాగానే బ్రేక్ఫాస్ట్ పెట్టిండ్రు. ఇడ్లీ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయాక ఇంకా ఫైనల్గా బోట్ ఎక్కుతున్నాము. మా బోట్ నేమ్ వచ్చేసి గరుడ. ఈ బోట్ ఎక్కినాక మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఏం చేయాలో ఏం చేయొద్దో. నా లెఫ్ట్ సైడ్ ఉండేదంతా లంచ్ సెక్షన్. కింద ఒకటి ఉంటుంది, పైన ఒకటి ఉంటుంది. టోటల్ 2 ఉంటాయి. ఇంకా పైకి ఎక్కే దారిలో వాష్రూమ్స్ ఉంటాయి సైడ్లో. రైట్ సైడ్ ఉంటుంది వాష్రూమ్స్. ఇంకా బోట్ అయితే చాలా పెద్దగా ఉంది. లైఫ్ జాకెట్స్ కంపల్సరీగా వేసుకోవాలా. ఏపీ టూరిజం వాళ్ళు వచ్చి టోటల్గా చెక్ చేసినాకనే బోట్ స్టార్ట్ అవుతుంది. అట్లా ఒక 5 మినిట్స్కి ఒక్కొక్క బోట్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. మీరు తెచ్చుకున్నటువంటి వేస్ట్ ఐటమ్ ఏదున్నా సరే ఆ టెస్ట్ మీద పెట్టి సార్ స్వచ్ఛ భారత్ మన బొట్టు మనమే పరిశుభ్రంగా. ఓకే, సో అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సో మనకి ఇక్కడ నుంచి చూడాల్సిన విలేజెస్ అంతా కూడా టచ్ ఉంటూ వెళ్ళి మనకి 1.5 hour దాటాక శివాలయం టెంపుల్ వస్తుంది. లాస్ట్ లో మనకి పాతకొండలు వస్తాయి. సో మధ్యలో ఆఫ్టర్నూన్ 1 o'clock కి రెడీగా భోజనాలు హాల్లో అరేంజ్ చేసి వస్తారు. ఓకే, సో ఇది టూరిజం డెమో. బాబు ఇక్కడ నుంచి అందరూ ఒక విషయం వెళ్తూ ఉంటే మనకు మధ్యలో విలేజెస్ వస్తాయి. ఇప్పుడు మనం చూసిన విలేజెస్ అన్నిటికీ ఫుడ్ సప్లైస్ ఇట్లా హెల్త్ సప్లైస్ ఏమి ఉండని విలేజెస్. సీనరీస్ కానీ వ్యూస్ కానీ అయితే చాలా బాగున్నాయి. వెళ్ళే కొద్ది ఇంకా బాగున్నాయి. కొండల మధ్యలో వెళ్ళడమే దాని పాపి కొండలు అంటారు. ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది, ఏం మిక్స్ కాకుండా చాలా ఫ్రెష్ ఉంటుంది. ఇంకా కొంచెం దూరం వెళ్ళినాక లైఫ్ జాకెట్స్ తీసేసి ఇంకా ఫొటోస్ దిగుదామని కిందికి వచ్చాము. సో బోట్ అంతా తిరగొచ్చు ఇప్పుడు. ఇంకా కొంచెంసేపు ఫొటోస్ దిగినాక మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవాలా, వాళ్ళు పిలుస్తారు. మళ్ళీ ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఒక స్టాప్ వస్తుంది, తర్వాత ఏమంటారు ఒక టెంపుల్ వస్తుంది, శివుని టెంపుల్. ఆ స్టాప్ కూడా ఆపుతారు, అప్పుడు లంచ్ చేయాలా.
నడు పోతుందా పైకి? ఈ గుడి కాడ మాకు వాటర్ ఫాల్స్ కనిపించింది. వాటర్ ఫాల్స్ కనిపించగానే బాగా ఎగ్జైట్ అయిపోయినాం, ఆనందం అయిపోయింది బాగా. ఇక వాటర్ ఫాల్స్లలో కాలు కడుక్కొని గుడిలోకి వెళ్ళాలన్నమాట. మేము కొంచెంసేపు దాంట్లో ఆడుకొని ఇక వెళ్ళినాము. వాటర్ అయితే చాలా కూల్, అంటే చాలా కూల్గా ఉన్నాయి. సో బాగున్నాయి కూడా, వాటర్ ఫ్రెష్ కూడా ఉన్నాయి. ఇంకా కాలు కడుక్కొని గుడికి వెళ్ళినాము. గుడిని ఇంకా రెగ్యులర్గా టెంపుల్కి ఉన్న రూల్స్ ఉన్నాయి, కెమెరా క్యాప్చర్ చేయొద్దని. సో అందుకే నేను ఏమంత తీయలే. బయట నుంచి వ్యూస్ చూడండి టెంపుల్ది. ఇంకా అక్కడ ఉండే వాళ్ళు కూడా ఉన్నారు, గుడి పక్కకే ఉన్నారు, వాళ్ళంతా వాళ్ళే. ఇంకా ఇల్లులు ఎట్లున్నాయని చూద్దామని వెళ్ళి మళ్ళీ బ్యాక్ వస్తున్నాము. బాగున్నాయి, అన్నీ న్యాచురల్గానే ఉన్నాయి. మనలాగా ఎలక్ట్రానిక్స్ గ్యాజెట్స్ అని అసలు ఏం లేవు, మొత్తం న్యాచురల్గా. వాళ్ళే ఇంకా శారీస్ హ్యాండ్మేడ్తో చేసుకుంటారంట, బ్లౌజెస్ కానీ శారీస్ కానీ. ఇక్కడ మనకు బాధాకరం విషయం ఏంటంటే, పోలవరం ప్రాజెక్ట్ అయిపోయాక ఇవన్నీ లోతంటి ప్రాంతాలు కాబట్టి వీళ్ళందరూ వికెట్ చేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఆ ప్రాజెక్ట్ కనుక అయిపోతే. ఇప్పుడే లంచ్ కంప్లీట్ అయ్యి పైకి వచ్చాం. లంచ్ కూడా బాగుంది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు లంచ్ రెండు బాగుంది. ఇప్పటి నుంచి ఇంక ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అవుతుంది. తిన్నాక నిద్ర వస్తుందని ఇప్పటి నుంచే ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేశారు, చూడండి. దొరికిన పులసిది కాపీ కండలు. సో మనకి రెండోసారి పాపి గొల్లల అందాలన్నీ కూడా మనకి కనుల విందుగా దర్శనమిస్తూ కనిపిస్తున్నాయి. మళ్ళీ మనం పోచారం బోటింగ్ పాయింట్కి రిటర్న్ అయిపోతున్నాము. ఇంకొక 5 minutes అయితే రీచ్ అయిపోతాము. తిరిగి మనం బోటింగ్ పాయింట్ వచ్చేసినాము. ఇక్కడైతే మనకు స్నాక్స్ అరేంజ్ చేసి ఉంటారు. ఇక్కడ నుంచి సన్సెట్ వ్యూ కూడా బాగుంటుంది. ఇంకా చూసి ఇంటికి వెళ్ళిపోవడమే, మళ్ళీ రిటర్న్ టు భద్రాచలం.
డే 3 ఎర్లీ మార్నింగ్ 7కి ఇంకా పర్ణశాలకి బయలుదేరాము. పర్ణశాల అని పేరు ఎందుకు వచ్చిందంటే పర్ణ అనేది లీవ్స్, శాల అనేది ఇల్లు అనమాట, అందుకే పర్ణశాల అని వచ్చింది. ఇక్కడ ఎందుకు నివాసించాలని అనుకున్నారంటే ఇక్కడ 7 రివర్లు మీన్స్ నదులు కలిసే ప్లేస్ అనమాట. సో అందుకే రాముడు ఇంకా సీత ఉండడానికి ఇష్టపడ్డారు. ఇక్కడి నుంచే రావణాసుడు సీతని తీసుకువెళ్ళారు. వాళ్ళు ఉన్న నివాసం ఇదే, రాముడు ఇంకా సీత. పర్ణశాల నుంచి ఇంకా సీతాదేవి నారచీర ఆరేసుకున్న ప్లేస్కి వచ్చినాం. ఈ ప్లేస్ ఇట్లా ఎందుకు అంటారంటే మంత్లో 5 days సీతాదేవి ఇక్కడ వచ్చి నివాసించేవారంట. సో ఇక్కడ చీరల గుర్తింపులు, ఇంకా రాళ్ళపైన ప్లేట్స్, తినే వస్తువులు అవన్నీ గుర్తులింపులు ఉన్నాయని ఇంకా పేరు పెట్టారు. ఇప్పుడు టైం 11 అవుతుంది. ఇంకా హైదరాబాద్కి బయలుదేరాం రిటర్న్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఎప్పుడైనా 3 days హాలిడేస్ పక్కా భద్రాచలం విజిట్ చేయండి, బాగుంటుంది. ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది.